ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఆనందయ్య మందును పంపిణీ చేశారు. ఆనందయ్య మందును ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి సహకారంతో కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో కనిగిరి పట్టణంలో స్థానిక జూనియర్ కళాశాల ఆవరణంలో ఆనందయ్య మందును ప్రజలకు పంపిణీ చేశారు. అంటే దీన్ని ఏ విధంగా ఆనందయ్య గారి మందు అనేది వెలుగులోకి వచ్చిందనేది ఒక 2 నిమిషాలు చెప్తాను. నేను ఆనందయ్య గారి కృష్ణపట్నం అంటే చిన్న గ్రామం, ముత్తుకూరు మండలం, నెల్లూరు జిల్లాలో ఉంది. అక్కడ ఆయన ఈ మందు తయారు చేయడం అనేది దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా, ఇంకా పైన నుంచి కూడా అందరికీ ఆ ప్రాంతాల్లో ఉన్నవారికి రోజు 200, 300, 400 ప్యాకెట్లు అట్లా. కరోనా మహమ్మారి విజృంభించిన తర్వాత ఆయన మందు ఎక్కువగా కూడా పని చేస్తుందనే నమ్మకం అనేది ప్రజల్లో ఏర్పడిన తర్వాత ఆ కృష్ణపట్నం అనేది ప్రాంతానికి వెళ్ళటం చాలా మంది జనం, వేలాది మంది కరోనా బాధితులు, కరోనా రాని వారు అందరూ కూడా. ఇవన్నీ గమనించిన తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని కొన్ని రోజులు ఆపి ఇవన్నీ డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా అధికారులు పంపించి ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ తెప్పించి, ICMR నుంచి కూడా క్లియరెన్స్ తెప్పించి, ICCAR అనేది ఆ సంస్థ నుంచి కూడా క్లియరెన్స్ తెప్పించి ఒక వారం రోజులు సమయం పట్టినా కూడా ఎవరికి దానిని తప్పు పట్టకుండా ఈ మందు వాడినందువల్ల ఇబ్బందులు అవుతుందనేది ఎక్కడా నెగిటివ్ రిపోర్ట్ రాకుండా వారు అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన మీద మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనందయ్య గారి మందుని ఆయన తయారు చేసుకుని పంపిణీ చేసుకునే దాని కొరకు అనుమతులు ఇచ్చారని అంటే ముఖ్యంగా మనం అందరం కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం అనేది